A program to check the given number is prime or not. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటిది, మనం ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అనేది మనం చెక్ చేసి చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్? మనం ఒక నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్ అనేది 1 తోటి డివైడ్ కావాలి, అట్ ద సేమ్ టైం సేమ్ నెంబర్ తోటి డివైడ్ కావాలి. సో అటువంటి నెంబర్స్ని మాత్రమే మనం ఏం నెంబర్స్ అంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను n ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తున్నాను. సో ఈ 5 అనేది మరి ప్రైమ్ నెంబరా కాదా అనేది మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు ప్రైమ్ నెంబరా కాదా అనేది చెక్ చేయాలి అంటే ముందు మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1, 5. లేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకున్నాను. 7 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1, 7 అనేది వస్తుంది. సో అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా అనేది మనం చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రాంలో ఫ్యాక్టర్స్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసాము. క్లియర్? సో దాన్ని బేస్గా చేసుకొని మనం ఈ ప్రైమ్ నెంబర్ని మనం సాల్వ్ చేద్దాము. సో ఇందుకోసం నేను ఎక్స్కోడ్ అనే సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తా ఉన్నాను. n, i అనే ఒక రెండు వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. i అనేదేమో ఇనిషియలైజేషన్ కోసం, n అనేది రన్ టైంలో నెంబర్ ఇవ్వడం కోసం. నౌ printf ఎంటర్ ఎనీ నెంబర్. ఇప్పుడు ఆ నెంబర్ని ఏం చేయాలి? ఇమీడియట్ మనం స్కాన్ చేయాలి. నౌ scanf %d డబుల్ కోట్స్ and n. రైట్. సో ఇప్పుడు మనము ఒకటి ఫర్ లూప్ని యూజ్ చేసుకొని చేయొచ్చు, లేదంటే వైల్ లూప్ మీద డిపెండ్ అయ్యి చేయొచ్చు, లేదంటే డూ వైల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అన్నిట్లలో ద బెస్ట్ ఏంటి అంటే ఫర్ లూప్. సో మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని వెళ్దాము. సో ఫస్ట్ ఏముంటుంది ఫర్ లూప్లో? ఇనిషియలైజేషన్ ఉంటుంది. సో ఇనిషియలైజేషన్ కోసం మనం తీసుకున్న వేరియబుల్ వచ్చేసి ఏంటిది? i అనే వేరియబుల్ తీసుకున్నాము. సో i ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. i లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n, i ప్లస్. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన కండిషన్ అయితే ఉంటుంది కదా. సో ఇఫ్ మనం తీసుకున్న నెంబర్ n మాడ్యులస్ i ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను ఒక నెంబర్ని తీసుకుంటున్నాను, ఆ నెంబర్ అనేది n అనుకుంటున్నాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు నేను 10 ఇచ్చాను, కామెంట్లో రాస్తున్నాను. n వాల్యూ 10 ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము? ఆ 10కి ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 10 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తుంది? 1 వస్తుంది, 2 వస్తుంది, 5 వస్తుంది, 10 వస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఇంకొక వేరియబుల్ అనేది కావాలి. థర్డ్ వేరియబుల్ పేరు వచ్చేసి నేను కౌంట్ అని తీసుకుంటున్నాను. బై డిఫాల్ట్ వాల్యూ దీనికి 0 ఇస్తున్నాను. సో కౌంట్ అనేది ఒక థర్డ్ వేరియబుల్ తీసుకున్నాను, దానికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 దగ్గర నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దేన్ని మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? ఎగ్జాంపుల్లో n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నప్పుడు వాటి యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 5 అనుకున్నాము. 7 తీసుకుంటే 1, 7 అనుకున్నాము. ఇప్పుడు 10 తీసుకుంటే 1, 2, 5, 10 అనేది వచ్చేసినాయి. సో ఇట్లా 4 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. రైట్. సో కౌంట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏం చేస్తున్నాను? కౌంట్ ఇంక్రిమెంట్ చేసి వదిలేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా కౌంట్ వాల్యూ ఏం తీసుకున్నాం మనం? 0 తీసుకున్నాము. సో బై డిఫాల్ట్ కౌంట్ వాల్యూ 0 తీసుకున్నాము. సో ఇక్కడికి ఈ కండిషన్ సాటిస్ఫైడ్ అయితేనే కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే కౌంట్లోకి వచ్చేస్తుందా? కౌంట్లోకి రాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ లూప్లో ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ వాడాం. సింపుల్ ఇఫ్ కండిషన్ ఏంటిది? కండిషన్ ట్రూ అయితేనే రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎటువంటి రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే కాదు. రైట్. ఇప్పుడు నేను ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసి ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ నెంబర్ 2 తీసుకుంటున్నాను. సో కౌంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఈక్వల్ ఉండాలి అంటే 2కి ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా సరే అది 1 తోటి కావాలి, అట్ ద సేమ్ టైం సెల్ఫ్ నెంబర్ తోటి డివైడ్ కావాలి. కాబట్టి వాల్యూ వచ్చేసి 2కి మాత్రమే ఈక్వల్గా చేస్తున్నాను. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే printf new line the given number is prime.
else the given number is not prime. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాము. సో ఫస్ట్ దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే ఇది రన్ అవుతుంది. మనకి రిజల్ట్ వచ్చేసి కింద స్క్రీన్లో కనబడుతుంది. ఈ ఏరియాలో రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో నేను ప్లే చేస్తున్నాను, రన్ కొట్టేస్తున్నాను. బిల్డ్ సక్సెస్ అని వస్తుంది ఇక్కడ మనకి. బిల్డ్ సక్సెస్. సో ఇప్పుడు ఏమడుతుంది కింద? ఎంటర్ ఎనీ నెంబర్ అడుగుతుంది. నేను 1 ఇచ్చాను. సో ద గివెన్ నెంబర్ ఈస్ నాట్ ప్రైమ్. మళ్ళీ చెక్ చేద్దాము. నేను ఈసారి 3 ఇచ్చాను. సో ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్. మళ్ళీ ప్లే చేస్తున్నాను. నేను ఈసారి 17 ఇస్తున్నాను. ఇక్కడ నాకు ఏమొచ్చేసింది? ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ అనేది మనకి డిస్ప్లే కావడం జరిగింది. సో క్లియర్ అయింది. సో ఇది దేన్ని చెక్ చేయడము? ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అనేది